మీరు 'కాక్రోచ్ జనతా పార్టీ'కి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు గానీ, సోనం వాంగ్‌చుక్ ఇలాంటి వ్యక్తి గొంతు మూగబోతే దేశానికే నష్టం. ఓపికగా వీడియో అంతా చూడండి. సోనం వాంగ్‌చుక్ 16 డేస్ నుంచి హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ప్రెజెంట్ హెల్త్ కండిషన్ కూడా బాగాలేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా సపోర్ట్ లేదు. సోషల్ మీడియా సపోర్ట్ లేదు. పబ్లిక్ సపోర్ట్ లేదు. ఆయన గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయన సాధారణ వ్యక్తి గాదు. ఒక ఇంజినీర్, ఒక సైంటిస్ట్, ఒక ఇన్నోవేటర్. లదాఖ్ ప్రజల గుండెల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే మేధావి. లదాఖ్ వెదర్ కండిషన్స్ వల్ల స్టూడెంట్స్ స్కూల్‌కి వెళ్ళక 97% ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతుంటే, సెక్మాల్ క్యాంపస్ సోలార్ ఎనర్జీతో రన్ అయ్యేలా, -30 డిగ్రీస్‌లో గూడా రూమ్ టెంపరేచర్ మెయింటైన్ అయ్యేలా కట్టించారు. లదాఖ్‌లో ఫార్మర్స్ సమ్మర్‌లో వాటర్ క్రైసిస్ వల్ల ఇబ్బంది పడుతుంటే, ఐస్ స్తూప ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. వింటర్‌లో ఐస్ స్టోర్ చేసి, సమ్మర్‌లో ఐస్ మెల్ట్ అయ్యి, ఆ వాటర్ అగ్రికల్చర్‌కి యూజ్ అయ్యేలా చేశారు. ఇండియన్ ఆర్మీ లదాఖ్ వెదర్ కండిషన్స్‌కి ఇబ్బంది పడుతుంటే, సోలార్ పవర్‌తో రన్ అయ్యే మొబైల్ సోలార్ పవర్ టెంట్స్ డెవలప్ చేసి ఇండియన్ ఆర్మీకిచ్చారు. -20 డిగ్రీస్‌లో కూడా సోల్జర్స్ ఎలాంటి ఇబ్బంది పడకుండా స్టే చేయొచ్చు. వీటన్నిటిని గుర్తించి ఈయనకిచ్చిన అవార్డ్స్. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వ్యక్తి గొంతు మోగబోతే దేశానికే నష్టం.